అది గుడ్డు పప్పు కాదు, ఎగ్ పఫ్. ఎగ్ పఫ్ అంటారు. ఏదో ఒక పఫ్ అన్నా ఈ. సరే ఒక్క నిమిషం. నో ఏందని ఎట్లుంది ఇది? వేరేది. దీనికి ఏమైంది భయ్యా? చూడు, మూసి పెట్టకుండా కాల్ చేసినారు. లోపల దుమ్ము ఎంత ఉందో చూడు. భయ్యా అది మూసి పెట్టడానికి కవర్ కాదు భయ్యా. ఎగ్ పఫ్ అంటే ఇంతే ఉంటది భయ్యా. తినండి, టేస్ట్ బాగుంటది. సరే చట్నీ అన్నాయి తింటా. ఏం మాట్లాడుతున్నావురా? భయ్యా నువ్వేం టిఫిన్ సెంటర్ రాలేదు భయ్యా చట్నీ రావడానికి. ఇది బేకరీ, చట్నీ అయ్యారు. నో నాకు తెలియదు అనుకుంటా. రోజు తింటా నేను గుడ్డు పప్పు. దాంట్లోకి ఇది ఇస్తారు ఎర్రగా పాకెట్లో ఉంటుంది చూడు, అది. భయ్యా అది టమాటా చట్నీయో అల్లం చట్నీయో కాదు భయ్యా, సాస్ కెచప్ అంటారు భయ్యా. కెచ్చప్పో థమ్సప్పో నువ్వు వీణ్ణా ఒకటి, అవన్నీ నీకెందుకో. సరే భయ్యా, ఇదిగోండి భయ్యా తినండి. నో ఏంది ఇది? ఈ సాస్ లో తాలింపు గింజలు ఏమంటాడేమో. మళ్ళా ఏమైంది భయ్యా? దీంట్లో అర్థం గుడ్డే ఉంది. నా మిగతా అర్థం నువ్వు తినేసినావా లేకపోతే కూడా అర్థం గుడ్డు పెట్టిందా? అద్దం దువ్వెనా పౌడర్. వీడు ఫ్యాన్సీ కొట్టుకొచ్చాడో లేకపోతే బేకరీకి వచ్చాడో. భయ్యా ఇది బిర్యానీ హోటల్ కాదు భయ్యా, పూర్తి గుడ్డిటానికి బేకరీ కదా. ఎగ్ పఫ్ లో సగం గుడ్డే పెడతారు. నీకు పూర్తి గుడ్డు కావాలంటే 2 పఫ్ తీసుకుని 2 గుడ్లు అటాక్ చేసుకుని తిను, ఓకేనా? సరే. నో ఉన్నా ఎంతైంది లెక్క? 20 రూపాయలన్నా. 20 రూపాయలేనా? ఇస్తా ఉండు. ఇదేం బే 10 రూపాయలు ఇచ్చా? నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకుంటువా? నువ్వు ఇచ్చింది అర్థం గుడ్డే, అందుకే అర్థం లెక్క ఇచ్చిన. ఏం చేస్తున్నారు? టేస్ట్ చేస్తున్నా మేడం. అన్ని ఇలాగ టేస్ట్ చేస్తారా? లేదు మేడం. సరే, ఒక ఎగ్ పఫ్, ఒక కర్రీ పఫ్, ఒక చికెన్ బర్గర్. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. అన్ని ఇవాళ చేసినా లేదా ఓవెన్లో పెట్టి నిన్నటి అమ్ముతున్నారా? మేడం క్వాలిటీ విషయంలో మేము అస్సలు కాంప్రమైజ్ అవ్వం మేడం. పొరపాటున కానీ మిగిలితే అవి రాత్రే పడేస్తాం కానీ మళ్ళా నెక్స్ట్ డే ఓవెన్ లో పెట్టి అస్సలు అమ్మం మేడం. ఇవన్నీ ఈరోజు పొద్దున్నే ఫ్రెష్ గా తయారు చేసాం మేడం. సరే, ఆ 3 పార్సిల్ కట్టండి. ఓకే మేడం. ఇదిగోండి మేడం. కిచెప్ చేశారా? 3 కచ్చప్ వేసాం మేడం. ఇక్కడ తింటే ఎన్ని? అన్లిమిటెడ్ మేడం. మరి పార్సిల్కి? ఓకే మేడం.